హలో మగువలు మహారాణులు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ టైం అయితే కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ నొక్కండి. నేను ఫర్దర్గా చేసే వీడియోస్ చూసే అవకాశం మీకు ఉంటుంది. ఈరోజు మీకు ఒక గుజరాతీ స్పెషల్ ఐటెం చూపిద్దామని మేము ముందుకు వచ్చాను. ఇది ఒక గుజరాతీ స్పెషల్ అండి. ఇది మూంగ్ దాల్ కిచిడి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ తగ్గట్టే హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా బాగుంటుంది రెసిపీ, చూడండి. దీంతోపాటు కిచిడితోటి కాంబినేషన్కి కడీ కాంబినేషను ప్లస్ పాపడ్ కూడా దీనికి మంచి కాంబినేషను. చాలా ఎంజాయ్ చేస్తూ మనం తినొచ్చు. అంతేకాకుండా చాలా సాంప్రదాయకరమైనది. దేవుడికి కూడా మనం మంచిగా నైవేద్యం పెట్టుకోవచ్చు మనకి పూజలప్పుడు. నెక్స్ట్ మనం లంచ్కి తీసుకోవచ్చు, డిన్నర్కి కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, బాగా నానబెట్టుకున్న పెసలు, అలాగే బియ్యం. అంటే 1 నైట్ అలా అవసరం లేదు, ఒక 1 అవర్ నానబెట్టుకున్న బియ్యము, జీలకర్ర, అలాగే సాల్ట్. ఇది లేకపోతే మనకి ఎంత వంట చేసినా వేస్టే కదండి. ఇది రారాజు, ఇది అన్ని వంటల్లోనిది కదండి. నెక్స్ట్ క్యారెట్, పచ్చిమిర్చి, నెయ్యి అండి. చాలా అమృతం ఇది మనకి, చాలా హెల్త్ కూడా. ఇంగువ లేనిది కూడా ఏ వంట అవ్వదు మనకి. ఇది పసుపు, కరివేపాకు, వాటరు, తగినంత వాటరు. మనం కిచిడి చేసుకోవటం ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్ ముందు. తర్వాత కడీ చేసుకుందాము. దీనికి మంచి కాంబినేషను పాపడ్. చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్గా మనం స్టవ్ వెలిగించుకుందాం అండి. ముందుగా మనం చాలా టేస్ట్ అయినది నెయ్యి వేసుకుందాము. 1 స్పూన్ వేసే నెయ్యి. ముందుగా మనం నెయ్యి వేసుకున్నాము. నెయ్యి కరిగిపోయిందండి. మనం ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ వేసాను నెయ్యి. తర్వాత పచ్చిమిర్చి వేసాను, క్యారెట్లు, కరివేపాకు, పసుపు, అదేవిధంగా ఇంగువ. మంచి వాసన కోసం అన్నమాట. ఇంగువ వాసన వస్తుంది, డైజెషన్కి కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై అయినాక పెసలు వేసుకుంది. ఇవి వేగిపోయండి బాగానే. కొంచెం పచ్చివాసన పోతే చాలు మనకి. ఇప్పుడు పెసలు వేసేసుకుందాం. నెయ్యి కదా, పెసలు కూడా వేగితే కొంచెం మంచి బాయిలింగ్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం 1½ కప్పు నానబెట్టుకున్న బియ్యం వేసుకుందాము. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. దీంతో మనం మెజర్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా వాటర్ వేసుకుందాము. ఒక 4 వేసాను.
పెసలు కాబట్టి 4 వేసాను. అంతే బాగా కలిపేసుకొని సాల్ట్ వేసుకుందాం. దానికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది కదా చూడటానికి కూడా. ఉప్పు వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది కొంచెం మరిగాక ఒక 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం మనం. ఓకే అండి, మనకి కుక్కరు 4 విజిల్స్ వచ్చాయి. తీసిన నేను, చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది వస్తుంటే. చూద్దాము ఒకసారి కలిపేసి చూద్దాము గరిటెతోటి. చూసారా బాగా ఉడికిందండి. నేను పెసలు బియ్యం సరిపడా కన్సిస్టెన్సీ తోటి బాగా వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇది మనం పక్కన పెట్టేసుకుని కడికి ఏం అవసరమో మనం చూద్దాం ఫస్ట్గాను. ఓకే, చూడండి మనం దీనికి కాంబినేషన్ కడి అనుకున్నాం కదా. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దాము. ఇంగువ, నెయ్యి, కొంచెం బెల్లం. అంటే గుజరాతీ స్పెషల్ అన్నాం కదండి, బెల్లం చాలా టేస్ట్ వస్తుంది దీంతో. కరివేపాకు, ఇది జీలకర్ర పౌడరు, సాల్టు, పోపు దినుసులు. ఇది మనం అన్నీ కలిపేసి చూపిస్తాను మీకు. దీంట్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి. ఒక 2 ఎండుమిర్చి అయితే సరిపోతాయి. ఇది ధనియాల పౌడర్. ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. ఇది కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, ఒక 1 కప్పు స్మాల్ సైజు కప్పుతోటి మనం పెరుగు తీసుకున్నాము. దాని తగ్గ వాటర్ వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసాను, కొద్దిగా పసుపు వేసాను. ఈ విధంగా మనం కలుపుకొని ఉంచుకోవాలి. ఒక బాణీ స్టవ్ మీద పెట్టుకున్నాము. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాము. మనం బాణీ అన్నది హీట్ అయింది. ఫస్ట్గా మనం నెయ్యి వేసుకుందాము. కొంచెం ఒక 1/2 స్పూన్ వేసే నెయ్యి. నెయ్యి కరిగించుకున్నాక తాలింపు వేసుకుందాము. మనం అనుకున్నట్టుగానే తాలింపులు వేసుకుందాం. ఇలాగా మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, అదేవిధంగా కరివేపాకు కొంచెం వేయాక కొంచెం వాసన వస్తుంది. తాలింపు లేకుండా ఏ వంట అవ్వదు కదండి. తాలింపు హైలైట్ ఉండాలి. ఇంగు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొంచెం ఇంగువ, ఒక 1/2 స్పూన్ వేసాను ఇంగువ. ఒకసారి కలిపేసుకుని జీలకర్ర పొడి వేసుకున్నాము. కొంచెం ధనియాల పౌడరు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్నాము.
ఈ శనగపిండి, పెరుగు, వాటరు, పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని దీంట్లో వేసుకుంటున్నాము. ఇంట్లో వేసేసుకున్నాం మనం. ఇది కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు బెల్లం వేసుకోవాలి. శనగపిండి కలుపుకున్నాం కాబట్టి అది కొంచెం దగ్గరగా వస్తుంది మనకి. కొంచెం కిచిడీలో కలుపుకొని తినేటట్టుగా, మరీ పలుచగా ఉన్నా బాగోదు, అలానే మరీ గట్టిగా ఉన్నా బాగోదు. కన్సిస్టెన్సీ చూసుకోవాలి. గుజరాతీ స్పెషల్ అయిన కడాయిలో బెల్లం వేసుకుందాము. ఈ విధంగా చిక్కబడినాక మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఈ విధంగా సరిపోతుంది. చూద్దాం, మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ప్లేటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. మేము ముందుకు తీసుకొచ్చాను. చూసారా, ఇది కడాయి కిచిడి విత్ పాపడ్. చాలా టేస్టీ ఫుడ్ అండి, ప్లస్ హెల్తీ ఫుడ్. ఇది కడాయి ప్లస్ పాపడ్ ఈ రెండు విడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది అదండి. ఇవే కాకుండా లెమన్ పికిలు ప్లస్ పెరుగు కిచిడీతోటి మీరు నంచుకు తిన్నా చాలా బాగుంటుంది. చాలా టెంప్టింగ్ ఉంది మాకైతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.